ముఖ్యమంత్రి గారిని అపాయింట్మెంట్ అడిగారు. మనకి రావాల్సిన నిధులపైన, మనకి రిజాల్వ్ చేయాల్సిన మెట్రో ఇష్యూ పైన ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కోరి దానిపైన కొట్లాడి ఎట్టి పరిస్థితులు తీసుకొని రావాలనే ఒక ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తుండ్రు. దాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పి చాలా క్లియర్ కట్గా కిషన్ రెడ్డి గారిని ఉద్దేశించే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. కిషన్ రెడ్డిని తిడితే ఈ కేటీ రామారావుకి ఎందుకు నొప్పి అవుతుంది? కిషన్ రెడ్డి పైన విమర్శలు చేస్తే కేటీఆర్కి ఎందుకు బాధ అవుతుంది? కిషన్ రెడ్డిని గతంలో రండా అని చెప్పి వీళ్ళు తిట్టి ఈరోజు ఆ కిషన్ రెడ్డిని అలుంకునే ప్రయత్నం ఎందుకు చేస్తుండ్రు? సరే, మా ముఖ్యమంత్రి గారిని అన్నారు, కానీ అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వానిపైన ఎందుకు నిలదీస్తలేరు? కేంద్ర ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడతలేరు? కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వివక్ష చూపిస్తుందని ఎందుకు మాట్లాడతలేరు? మొన్న రాజ్యసభ ఇన్సిడెంట్ అయినప్పుడు మీరు వివరించిన తీరు తప్పు, భారతీయ జనతా పార్టీ వివరించిన తీరు తప్పని ఎందుకు ఖండించలేదు? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు ములాఖత్ అయి ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే. అందుకే పదే పదే కేటీఆర్ గారు కిషన్ రెడ్డి గారినో భారతీయ జనతా పార్టీలో మా ముఖ్యమంత్రి గారు కార్నర్ చేసే ప్రయత్నం చేసినప్పుడు అలా ఒక కవచం లెక్క కల్వకుంట్ల తారక రామారావు భారతీయ జనతా పార్టీకి ఒక కవచం లెక్క ఈరోజు వచ్చి నిలబడుతుండు. ఈయన్నే నిలబడుతుండు కదా అని ఈయనకంటే నేను ఇంకెక్కువ చేయాలి, బీజేపీ దగ్గర ఎక్కువ మార్కులు కొట్టేయాలని చెప్పి హరీష్ రావు కూడా అదే ప్రయత్నం చేస్తుండు.